భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఎలాగైతే బలమైన గాలి నీటిలో వానను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించివేస్తుంది. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది. భగవంతుడు 5 ఇంద్రియములను బహిర్ముఖంగా తయారు చేశాడు. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ. కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువులపై ఆకర్షితమవుతాయి. వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమైనా దానికి మనస్సుని తప్పుత్రోవ పట్టించే శక్తి ఉంటుంది. కురంగ మాతంగ పతంగ భృంగ మీనా హతం పంచభిరేవ పంచ ఏక ప్రమాదీస కథం న హన్యతే హస్యేవతే పంచభిరేవ పంచ. జింకలు తీయని స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు. తేనెటీగలకు సుగంధంపై మమకారం. అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పములు మూసుకొనిపోయి అవి దానిలో చిక్కుకుపోతాయి. చేపలు ఆహారంపై ఉన్న మక్కువ వలన బేస్తవారి ఎర మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి. పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి. అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి. ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం. వేటగాడు దీనిని వాడుకుని ఆడ ఏనుగుని ఎరలాగా వాడి మగ ఏనుగుని గుంతలోకి దింపుతాడు. ఆడ ఏనుగుని స్పర్శించడం కోసం గుంతలోకి వెళ్ళిన మగ ఏనుగు బయటకి రాలేదు. అది వేటగానిచే సంహరించబడుతుంది. ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియం వలన తమ మృత్యువు వైపు లాగబడతాయి. మరి ఇక ఇన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమవుతుంది? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సుని తప్పుద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు.